అయ్యా నేనయ్యా మీ దగ్గర పని మనిషిగా పనిచేస్తాను. అవును నువ్వు ఏ చెత్త తీసేసేవాడురా? ఈ చెత్తదా ఏదో రేఖలు చూద్దాం. బాగుందిరా చెయ్యి, చాలా బాగుందిరా. అన్ను ఎన్నవ్వాని కదా తీగలుపు కలుపు కలుపుటే ఇక్కడ ఫ్రెండ్ తో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీరంతా బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారా ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యార్. ఓకే ఓకే ఓకే, నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు అది. జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి. ఓం ఏవులో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మోకం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవ్వకు, మనకి కళ్యాణ ఘడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బామర్ది నువ్వు మాంగళ్య ధారణ కానీ కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా, నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మ కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీకు వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోకపోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నీ డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ కాజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి కానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్లి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు, మా పెళ్లి నాపలేరు. ఒక్కల పెళ్లి ఆపడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. ఏంటి చెల్లి ఇది? బొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాళి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక నవ్వుతున్నారా? ఊరి నా బురిడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మళ్ళీ కట్టాను? నా మెడలో. హేమా అర్జెంట్ గా ఈ తాళి తీసి వీడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద కవలు కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడతావేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాళి తాలే, ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే.
విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏంటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. మీరు రండి. ఏంటా గొసగొసలు గుడ్లారండే? ఈ గుడ్డేట్రా? ఈ గుండెవడ్రా? మన పళ్ళెంకట్రావు గారండి. రే వెంకట్రావు నువ్వంట్రా? ఇదేట్రా? మీ అమ్మ నాన్న? అయ్యి బాబాయ్ వాళ్ళు బాగానే ఉన్నారండి. మరి గుండు? అదా అండి అది చూడవా, నేను చెప్తాను కదా. నేను నిన్న అమ్మగారిని రైల్ స్టేషన్ లో ఎదవడం పీకి పిసి చంపాడు కదండి. అది చూసి పాపం వీడి గుండె చెరువైపోయండి. జీవితంలో అమ్మగారికి ఎలాంటి ఆపద రాకూడదని మొక్కునండి. తిన్నగా తిరుపతి వెళ్ళిపోయండి. నున్నగా గుండు కొట్టించుకొచ్చాడండి పాపం యాదవా. నిజం? మా అమ్మ కోసం నువ్వు గుండు? నమ్మకం అంటే ఇదేరా, విశ్వాసం అంటే ఇదేరా. ఈ రోజు నుంచి నువ్వు వెంకట్రావు కాదురా, నా తమ్ముడివి. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు, అన్నయ్య రారా రా. రే ఓపిగా అయ్యా, నా తమ్ముడు కూలెంతున్నారా? 20 అండి. ఓరి నా మొలతాడులో 20 ఏట్రా. ఇవాళ నుంచి 60 చెయ్యి. చేపలకు బాగా మేతండి. ఈ గుళ్ళేట్రా? అదే అండి, నేను అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది కదండి. దాంతో వీళ్ళ గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఫీల్ అయిపోయండి. ఇక మీదట అమ్మగారి కాల్లో ముళ్ళు గుచ్చుకోకూడదని, ఈ ఊళ్ళో ముళ్ళ చెట్టు పెరగకూడదని మొక్కేసుకుని వెళ్ళిపోయి నున్నగా చెక్కించేసుకుని వచ్చారండి. ఓరి నా చేపల్లో ముళ్ళు. మా అమ్మ అంటే ఎంత భక్తిరా. ఇవాళ నుంచి నాకు మీరంతా కరెక్ట్. నాన్న ఓబు బాబు, ఈ నా తమ్ముళ్ళకి రేపటి నుంచి కూలి తలా ఒక 5 సరిపోదు, తలా ఒక 10 తగ్గించి చెయ్యా. నా పంచ మీద అంచు, లేకపోతే నాకే టోపీ వేస్తారా? నేను గడ్డం గించుకుందామని ఏరన్నా కబురెడితే 30 గొళ్ళ బేరాలు ఉన్నాయి, ఇవాళ కుదరదు రేపు వస్తానని కబురెట్టాడు. అప్పుడే నాకు అనుమానం వచ్చింది. అమ్మ నా ఎదవన్నారు ఎదవల్లారా, దేవుళ్ళ అంటే అబ్బాయి గారిని మోసం చేస్తారా? పైగా అమ్మగారి పేరు చెప్పి మిమ్మల్ని తొండమే తొండలాగా మరి ఓవర్ యాక్టింగ్ సేకు. వీళ్ళందరికీ దినకంత్రి సలహా ఇచ్చింది నువ్వే నాకు తెలుసు. అంచేత ఈ నెల నుంచి నీ జీతం 200 కట్టు. రోజు 10 సార్లు అంటా ఉండండి, పుణ్యమైన వస్తుంది. ఎవరు? ఎవరది? నేనే చెంచలా. నువ్వా? నా వెంట పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఏం చేయించరా? కన్ను తెరిస్తే నీ కళ్ళు, కన్ను మూస్తే నీ ఒళ్ళు. నే తట్టుకోలేను. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కోరుకున్నంత యవ్వనం ఉంది. నన్ను నీ వాణి చేసుకో. అది జన్మలో జరగదు. ఏ? నీ మీద చిన్న డౌటు. డౌటా? నా మీద? అవును. ఏ? నీ భార్య నిన్నెందుకు వదిలేసింది? ఓ అదా, అది అది ఏమి తెలియని నాటు. చెంచలా నేను మన్నయ్య. చెంచలా ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ 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 ఎక్కడ ఇక్కడ దాక్కున్నా? ఇక్కడ కాదు, ఆ బీరువా వెనకాల. చెంచలా 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 మా తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడా? మీ తమ్ముడా? ఇక్కడికా రాలేదే? కలిగించాడు. వాడు నీకోసం తంటాలు పడుతున్నాడు. నీ దగ్గర చారనివ్వకు. ఏ? వాడు పుస్తకాలు అట్లా చింపేస్తాడు. అంటే? అంటే వాడు వద్ద చవట, రత్తమ్మ, రోగ్. శృంగారం అంటే ఏమిటో తెలియని రాకండి. ఏమిటి విగ్గులు తుమ్ముతున్నాయి? రేయ్ నువ్వా? పరాయి స్త్రీల గదుల్లోకి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను. చెంచలా, చెంచల నాకెలా పరాయి అవుతుంది? చెంచల నేను ప్రేమిస్తున్నాను. ఏడిచావు. నేను ఈ రంగంలో ఆరితేరిన వాడిని. ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. చెంచలా 1960s లో చదవంతా మానేశాడు. పుస్తకాలన్నీ తలకిందే పెట్టుకుంటాడు. ఈ విధంగా చదవడమే చేత కాదు. చెంచలా నన్ను ప్రేమించు. చెంచలా నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. చూడండి,
మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను, కానీ ఒక కండిషన్. ఏమిటది? మీలో ఎవరు ముందుగా 1,00,000 రూపాయలు తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను. లక్ష? నువ్వే అనవసరంగా రేటు పెంచావు. 1,00,000 అయితేనే రా, లక్షణంగా ఉంది పిల్ల. ముందు నేనే పోసేస్తాను.